సార్ హైడ్రా కమిషనర్ ఇల్లు మొత్తం బఫర్ జోన్ లో ఉంది. మొత్తం దానికి సంబంధించిన హైడ్రా కమిషనర్ ఇల్లు బఫర్ జోన్ లో ఉంది. పెద్ద ఎత్తున వివాదం జరిగింది. నీకు ఆల్రెడీ చెప్పినాను లక్ష్మీకాంత్, అది అందరి ఎదురుగా కూడా కావాలంటే అది కూడా మళ్ళీ చెప్తాము. సో మళ్ళీ అదే సేమ్ సామెత చెప్తున్నాము. ఏది నేను మెడ మీద తల ఉంటుందా తల మీద మెడ ఉంటుందా అని అడిగినాను. అదే చెప్పిన మెడ మీద తల ఉంటుంది కదా. సో న్యాచురల్గా ఒక బఫర్ జోను దేని కింద ఉంటుంది? బఫర్ జోన్ అనేది చెరువు కట్టకి పైన ఉంటుంది. పైన FTL బఫర్ జోన్ ఉంటుంది. సో చెరువు కట్ట ఇప్పుడు మాది ఏదైతే కనుక మా నివాసం ఉండేది మధురానగర్లో ఉండేది. సో మేము చెరువు కట్ట నుంచి కిందకి కిలోమీటర్ దూరంలో ఉంటాం. అసలు ఆ చెరువే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అది పార్క్ వచ్చింది. లేని చెరువు గురించి లేని సమస్య గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో అసలు దాన్ని ఏంటంటే అది ఆ చెరువు కట్ట కింద కిలోమీటర్ దూరంలో ఉంటాం. చెరువు లేదు. బఫరు FTL ఎప్పుడు వస్తుంది? వాటర్ ఒకటి మనకి అంటే నీరు ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఒక చెరువు అడ్డుకట్ట అయినప్పుడు అక్కడ ఆగుతుంది. ఆగి దాని పైన అప్ స్ట్రీమ్ అంతా కూడా మునుగుతుంది. మునిగినప్పుడు అక్కడ FTL బఫర్ వస్తుంది. మా ఇల్లు డౌన్ స్ట్రీమ్లో కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అసలు అక్కడ FTL బఫర్ అక్కడ బఫర్లో ఎందుకు వస్తుంది? అది ఎవడో ఏది అర్థం లేకుండా ఇచ్చినటువంటి ఒక పసలేని వాదన. ఊరికనే ఇదిగో ఇట్లానే బద్నామం జరుగుతుంటాను. ఇది బద్నామం చేసే దాంట్లో కూడా వెనకాల మనం అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని బద్నామం చేసే ప్రక్రియ హైడ్రాని వీకెండ్ చేస్తే కనుక ఈ ల్యాండ్ మాఫియాలు లేకపోతే ఇట్లా విచ్చలవిడిగా ఎవరికి వాడు చేయాలనుకునే దానికి ఇవన్నీ జరిగేటప్పుడు ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్లో ఎవరైతే కనుక దీన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎక్సర్సైజ్ని వాళ్ళు అంటే ఇండివిజువల్గా చేస్తారు. ప్రభుత్వాన్ని కూడా హైడ్రా అనే దాని ద్వారా నెగిటివ్ అంటే మనం ఫైనల్గా ఏం చేద్దాం? ఫైనల్గా మనం ల్యాండ్ కబ్జాలు కానిద్దామా? లేదా చెరువులంతా కూడా ఆక్రమించుకొని రేపు నీళ్ళ కోసం మళ్ళీ మనం అంతా అటు ఇటు పరిగెద్దామా? లేకపోతే కనుక పార్కులు లేకుండా మనం అంతా కూడా ఏది సరైన ఇది వాతావరణ కాలుష్యంతో దీంట్లో పోదామా? లేదా ఓపెన్ స్పేసెస్ మీకు ఉన్నటువంటి కాలనీ లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ వేరే వాడు కొట్టేస్తుంటే చూద్దామా? కాదు కదా. ఇది అందరికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి.